ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎస్తేరు గ్రంథం 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయం ప్రభు మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీ వద్దకు వస్తున్నాడు. ఆయన మీ సమీపమున నిలబడి ఉన్నాడు. ఆయన మీ మనవిని ఆలకిస్తున్నాడు. ఆయన మీకు క్షేమమునివ్వడానికి ఇదిగో వేచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన యందు నిరీక్షణ కలిగి మీరు ఆయన వైపే చూస్తుండండి. ఆయనలో నిరీక్షణ ఉంచిన వారు ఎప్పుడు కూడా నిరాశపడలేదు, నిరుత్సాహానికి గురి కాలేదు. నిరుత్సాహపరిచే పరిస్థితులు వారిని ఎదుర్కొన్నాయి. అయినను దేవుడు వారిని సమయోచితమైనటువంటి సహాయము ద్వారా ఆదరించి ధైర్యపరిచి నిరాశపూరితమైన వారి హృదయాన్ని ఉత్సాహభరితంగా మార్చివేశాడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి దేవుని వైపు నీవు తిరుగు. ఆయన తట్టు చూడు, నీకు మేలే కలుగుతుంది. ఈ దినం ప్రభువారిచ్చిన లేఖన భాగాన్ని చదువుకొని మనం ఆశీర్వదించబడదాం. 28వ కీర్తన 6వ వచనం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యపరిచే విషయం, దేవుని సన్నిధిలో మనము ఏ విజ్ఞాపనమైతే చేశామో దానిని మనుషులు కాకుండా మరొక వ్యక్తి వింటూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కొన్ని విజ్ఞాపనలతో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నీ విజ్ఞాపనల ధ్వని పరలోకానికి చేరుతుంది. దేవుడు ఆ విజ్ఞాపనలు ఆలకిస్తాడు. ఆయన ఆలకించడమే కాదు, నీవు ఏ మనవిని చేసుకున్నావో ఆ మనవిని ఆయన తీర్చడానికి నీకు జవాబులను పంపుతాడు. దావీదు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆశ్చర్యాన్ని వెలుబుచ్చుచున్నాడు. అదేమంటే, నా దేవునికి నేను చేసిన ప్రార్థన నా దేవుని సన్నిధికి చేరింది. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆయనకే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటూ దావీదు ఒక అద్భుతమైన అనుభవాన్ని మనకి చాటి చెబుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుడు ఒక నిరీక్షణ సహితమైన మాట పలుకుచున్నాడు. అదేమంటే, నా ప్రియ బిడ్డ, నువ్వు ఏ ప్రార్థన అయితే చేశావో, ఏ విజ్ఞాపనలైతే నా సన్నిధిలో నువ్వు చేశావో అవన్నీ కూడా నేను విన్నాను. నేను నీకు జవాబు ఇవ్వగోరుచున్నాను. ఇదిగో ఈ దినముననే నీకు జవాబు ఇవ్వబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధులు కనిపెట్టుకొని ఉండు. దేవుడు నీకు మేలు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీవు మా అందరితో మాట్లాడుచున్నందుకే వందనాలు. మా విజ్ఞాపన ధ్వనిని మీరు ఆలకించుచున్నారు, మీకు వందనాలు. మా ప్రియులను ఒక్కసారి దర్శించండి, బలపరచండి, దీవించండి. వారు చేసిన ప్రార్థనలకు ఈ దినమున జవాబులు దయచేయండి. మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.